హలో మామ! నేను ఇంతకుముందు చేసిన మసాలా వడ రెసిపీ మమ్మీ ఇంకా ఈజీగా అండ్ టేస్టీగా చేసి చూపిస్తా అన్నది. సో, మసాలా వడ కోసం ఇంగ్రీడియెంట్స్ ఏం కావాలో చెప్పేస్తాను. హల్దీ, మిర్చి, సాల్ట్, పుదీనా, కరీపత్తా, టర్మరిక్, ధనియా పౌడర్ అన్ని ఐటమ్స్ ఉండాలి. అండ్ 1 అవర్ శనగపప్పును నానబెట్టుకొని పెట్టుకేసుకోవాలి. అండ్ ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం ఏంటో కాదండి, శనగపప్పుని కచ్చాపచ్చి గ్రైండ్ చేసుకొని దానిలో ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ మనకి ఎంత సరిపడా ఉంటుందో అది చేసేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ మిశ్రమానికి యాడ్ చేసి 1 ఆనియన్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటుంది అమ్మ. ఈ ఐటెం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది శనగపప్పు. శనగపప్పు కంపల్సరీ 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు మిశ్రమాన్ని చక్కగా వడలాగా షేప్ చేసేసుకొని ఆయిల్ వేడైందో లేదో చూసేసుకొని మనం ఇందాక చేసుకున్న వడ షేప్స్ని అంటే వడని దానిలో ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వడ అనేది స్లైట్ బ్రౌనిష్ కలర్ కాకుండా చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. నాకు బ్రౌన్ కలర్లో ఉంటే వడ అనేది చాలా ఇష్టం వస్తుంది. అండ్ వడ అనేది శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి మంచిగా వేయించుకోవాలి. లోపల కచ్చా పచ్చగా ఉండద్దు. మమ్మీ ఈరోజు కట్టెల పొయ్యి పైన చేస్తుంది. సో పెద్ద టాస్కే పెట్టాను మమ్మీకి. నాకు కట్టెల పొయ్యి మీద చేసే ఐటెం ఏదైనా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. మరి మీకు కూడా సేమ్ ఫీలింగ్గా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతే అండి, మన మసాలా వడ వేడి వేడిగా రెడీ అయిపోయింది. సైడ్కి పాప ఆనియన్, లెమన్స్ కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనితోని అది బెస్ట్ కాంబినేషన్. ఇంకా దీనిలో చికెన్ అనేది మిస్ అయింది. మీ చికెన్ ఉంటే ఇంకా అదిరిపోతుండే. ఇప్పుడు మమ్మీ పప్పాకి వడలు సర్వ్ చేస్తుంది. వేడి వేడిగా అక్కడే కూర్చొని వడ తింటూ ఉంటే, అది కూడా లెమన్ ఇంకా ఆనియన్తో తింటూ ఉంటే అద్రిపోయిందని చెప్తుంది పప్ప. అండ్ మమ్మీ కూడా టేస్ట్ చేశారు. సింప్లీ ఆసమ్ ఉండే. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో మై ఛానల్ Bhokkad Vibes. I love you guys. Take care and bye-bye. And please don't forget to subscribe or follow my channel Bhokkad Vibes. Once again, take care and bye-bye.